ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్ పై విచారణ కొనసాగుతోంది. కాసేపట్లో దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పై విచారణ జరగనుంది. స్పీకర్ ఛాంబర్లో వాదనలు వినిపించనున్నారు దానం అడ్వకేట్. బీజేపీ వాదనలకు కౌంటర్ గా దానం వాదనలు వినిపించబోతున్నారు. దానం నాగేందర్ అనర్హత పిటిషన్ విచారణ ఇవాల్టితో ముగియనుంది. దానం నాగేందర్ అనర్హత పిటిషన్ విచారణ ఇవాల్టితో ముగియనుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. దానం నాగేందర్ పిటిషన్ కాసేపట్లో విచారణకు రాబోతోంది. స్పీకర్ ఛాంబర్లో వాదనలు వినిపించేందుకు దానం అడ్వకేట్ సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ చారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చారి, ఈ రోజుతో దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పై విచారణ ముగియబోతోంది. దానం నాగేందర్ అడ్వకేట్ ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ సిద్ధం చేసుకున్నారు? మీద అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ రెండు పార్టీలు కూడా ఫిర్యాదు చేశాయి. బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ పూర్తయ్యాయి. బీజేపీకి సంబంధించినటువంటి అడ్వకేట్లు మాత్రమే ఈ ఆర్గ్యుమెంట్స్కు సంబంధించినటువంటి విషయంలో నిన్న కొన్ని అభ్యంతరాలని వ్యక్తం చేస్తూ వచ్చారు. ఆ తర్వాత స్పీకర్ గడువు ఇచ్చారు. ఇవాళ దానం నాగేందర్కి సంబంధించినటువంటి అడ్వకేట్లు తమ వాదనలు వినిపించడానికి గడువు కోరినటువంటి నేపథ్యంలో ఇవాళ 2:30కి ఈ వాదనలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రధానంగా తను పార్టీ మారడానికి, తను పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడానికంటే ముందు ఫిర్యాదు చేశారు కాబట్టి దానికి ముందు జరిగినటువంటి ఎపిసోడ్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని చెప్పినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ ముగిశాయి. అయితే బీజేపీ కూడా ఈ పిటిషన్ ఇంప్లీడ్ అయింది కాబట్టి ఆ పిటిషను దానం నాగేందర్ పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసిన తర్వాత దాఖలు చేశారు కాబట్టి బీజేపీ ఆర్గ్యుమెంట్ చేస్తుంది ఏంటంటే, మేము వేసినటువంటి పిటిషన్కి అర్హత ఉంది కాబట్టి దీని మీద తేల్చాల్సిందే, ఇదే ఎవిడెన్స్ అని చెప్తుంది. ఈ నేపథ్యంలోనే దానం నాగేందర్ 1-2 వాయిదాల్లో మొదట అఫిడవిట్ని దాఖలు చేయడానికి కూడా ఆసక్తి చూపలేదని చెప్పినప్పటికీ కూడా ఇవాళ తన అడ్వకేట్లు ఆర్గ్యుమెంట్స్ కోసం గడువు తీసుకున్నారు. మరి కాసేపట్లోనే అడ్వకేట్లు అసెంబ్లీకి చేరుకోబోతున్నారు. స్పీకర్ ఛాంబర్లో ఈ విచారణ ప్రారంభం కాబోతుంది. ఆల్ రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.